ఎంత మారిపోయావరా. ఇప్పుడే ఫ్రెష్ గా ఓవెన్ లో తీసిన పిజ్జాలా హాట్ గా ఉన్నావురా. కాంపిటీస్ అక్కడ హాలీవుడ్ లో ఏమైనా హీరోగా చేస్తున్నావా? నువ్వు మాత్రం ఏం మారలేదురా, అలాగే ఉన్నావు. ఏం మారలేదా? చూడు, నా స్టైల్ మారిందే, నా మాట మారిందే. సరే పద, అక్కడ 100 మంది వెహికల్తో ఎదురు చూస్తున్నారా. మీ మామ నిన్ను చంకలో ఎత్తుకుని తీసుకురమ్మన్నాడు రా. మరీ అంత సుకుమారం అయితే ఎలా రా? ఒరే, నువ్వు డ్రైవింగ్ ఏంట్రా? దారిలో చిన్న పని ఉంది, చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ పని ఏంట్రా? ఎక్కడ తీసుకొచ్చావురా? ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరు పంపించారు మిమ్మల్ని? కంగారు పడకండి. హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ రచిత్ రామ్, ద నెక్స్ట్ CEO ఆఫ్ PR గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అయ్యో సార్, మీరిక్కడ లండన్ నుంచి ఎప్పుడు వచ్చారు? సారీ, నేను గుర్తుపట్టలేదు. ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అయినా పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. యూ విల్ బి షాక్డ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ కాన్వర్సేషన్. అనురాధ, కెన్ యూ గివ్ us a minute? నా పేరు ఎలా తెలుసు? I'll come straight to the point, Mr. Agnihotri. 7 yearsగా మనం చేస్తున్న VNR పవర్ ప్రాజెక్ట్ ఈసారి టెండర్ మనకు రాకుండా మన కాంపిటేటివ్ కంపెనీకి వచ్చింది. మా నాన్నగారు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న ఎయిర్వే ప్రాజెక్ట్ చాలా మ్యాజికల్గా మన చేతుల్లోంచి మిస్ అయింది. సో వాట్? లాస్ట్ 20 yearsగా మా కంపెనీకి ఆడిటర్గా పనిచేస్తున్నాం. ఎందుకు కక్కుతు పడ్డావో, దేనికి ఆశపడ్డావో తెలియదు. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ మా ఫాదర్ ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. నీ గురించి తెలిస్తే చాలా బాధపడతారు. నువ్వు మా కంపెనీకి ఆడిటర్గా రిజైన్ చేస్తున్నావు. ఇంకో 1 hourలో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అవ్వాలి. ఉంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఇప్పుడు నన్ను టచ్ చేస్తే నాకన్నా మీకే ఎక్కువ నష్టం. అయినా నీకు 3 వస్తే పీకేయడానికి, 7 వస్తే పెట్టుకోవడానికి నేనే నీ కార్ డ్రైవర్ని కాదు. నువ్వే అన్నావుగా 20 ఏళ్ళని. నీ కంపెనీకి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. The Information Technology Act 2000, Unauthorized Access, Use and Disclosure of Confidential Information. The Indian Contract Act 1982, Indian Penal Code 1860. The Companies Act 2013, The New Trade Center Act 2016. నిన్ను లోపల వేయడానికి, లేపేయడానికి ఇవి సరిపోతాయా? ఇంకా కావాలా? అహింసా పరమో ధర్మ, ధర్మహింసా తదైవచః. నేను మా నాన్న అంత సాఫ్ట్ కాదు. లే, ఏం పడుకుంటా? ఎంతసేపు పడుకుంటావు? అదే తిండి, అదే నిద్ర, అదే స్నానం, అదే భోగం. సిగ్గు రావట్లేదా? పునర్దినకరణ మళ్ళీ తెల్లారింది నీ ప్రాణం. మంగా అలా మూతి ముడుచుకోపోతే ఏదైనా పాట పాడితే పని చేసుకోవచ్చు కదా మీరు అందరూనా? అలసట తెలియకుండా ఉంటుందా? అది పడుకున్నావా మళ్ళీ లేచావు తినగా ఉండక. ఎంతకాలం ఇది? ఎంతకాలం మానవ? ఆలోచించు. ఈ పనులు మానవా? ఓ మానవా, ఇది ఎందుకు ఆలోచించవా? ఓ మానవా, ఉత్తిష్టత, దాన్ని ఆలోచించవాయా? మా పాట బేరంటే మిగతాది నేను పాడినా. ముద్దు చేసిన కుక్క మూతి కరిసాను ఓలమ్మా, చనువు చేసిన అలి సంక నెక్కేను. ఎవడా నువ్వు? కొంచెంలో మిస్ అయింది, లేకపోతే సత్తిగడ పావనం అయిపోయేవాడు. రేయ్ బడిరా, బడిరా. అసలు ఎవడరా నువ్వు? ఇది ఏమన్నా పబ్లిక్ టాయిలెటా? నేను ఏమన్నా కరెంట్ పోలే ఎత్తేసేస్తా నీ.
అయినా ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తావు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తావు నువ్వు? అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు, అర్జెంట్ నీ అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. నువ్వు ఉండు, నేను మాట్లాడుతున్నాను కదా. కన్ఫర్మ్ రా, నీకుందరా రే, కన్ఫర్మ్ గా నీకుందే. నీకు లేదా? అదే రాత్రి ఏం జరిగిందో మీకు ఐడియా లేదా అంటున్నా. అది పొద్దున చెప్పాను కదా రాత్రి ఒకడిని గుద్దేశానని. వాడే వీడు నీ ఓవర్ యాక్షన్ ఆపు. ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు. ఎవరమ్మా నువ్వు? నేను ఒక అమ్మాయికి ఉండండి. ఎవరన్నా పేరు అడిగితే అరవింద్ అని అశోక్ చెప్తారు. ఏంటి అమాయకుండా అన్నాడు? అదే నేను అనాథనండి. పని కోసం తిరుగుతూ రాత్రి కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోయావా? ఏదైనా గుద్దినట్టు అనిపించలేదా? గుద్దినట్టేం అనిపించలేదు, కానీ ఏదో బరువుగా గుండెల మీద పడినట్టు, పెదాల మీద. బొమ్మనిస్తే బొంబాయిలు పడతావు. అయినా నీకేమనిపిస్తే మాకేంటి? ఇప్పుడు బానే ఉన్నావుగా, బయలుదేరు. అమ్మో, నేను డీల్ చేస్తాను కదరా. కుట్టనంటే నొరలు జివ్వమంటే. అమ్మో, నీకేంటి స్పెషల్ గా చెప్పాలా? 2 రోజుల నుంచి ఏం తినలేదు, బాగా ఆకలిగా ఉంది. కొంచెం తినడానికి ఏమైనా పెడితే తినేసి వెళ్ళిపోతా. సరే అమ్మ ఒక్క నిమిషం ఆగు. ఉల్లిపాయ ముక్కేసి అమ్మ తీసుకో. తిను. థ్యాంక్స్. తిను. తినమ్మ. ఇంతకీ ఏ కరువు ప్రాంతం మీది? హైదరాబాద్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఓహో, ఏరా నీకు హైదరాబాద్ తెలుసు కదా, అక్కడ పల్లెటూర్లు కూడా ఉంటాయా? ఎందుకుండో? నాంపల్లి, చిక్కడపల్లి, కుక్కడపల్లి ఇవన్నీ పల్లెటూర్లే కదా. అవును, హైదరాబాద్ నుంచి పని కోసం ఇక్కడ దాకా రావడం ఏంటి? పొలమన్నట్టు. అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న లేకపోవడంతో బాబాయ్ దగ్గరే పెరిగాను. ఆయన ఎప్పుడు క్రమశిక్షణ క్రమశిక్షణ అని రాజు రంపాన్ని పెడుతూ ఉండేవాడు. ఆయన దగ్గర నుంచి ఎలాగైనా బయటపడాలని పారిపోయి వచ్చేసాను. దయచేసి ఈ విషయం మా బాబాయ్తో మాత్రం చెప్పకండి. అస్సలు చెప్పను. అయినా నిన్ను చూస్తుంటే రాచి రంపాన పెట్టినట్టేం లేదే. నువ్వు మమ్మల్ని పెడుతున్నావు, ఏమన్నా తెలుస్తుందా? నువ్వు ఇలా రాయలాగా. ఇదిగో, నీకు ఎలాగ రాత్రి తోట కాపలాగేటికి మంచి కావాలి. నువ్వు అన్నావంటే నేను చాలా సీప్గా సెట్ చేస్తాను. అయినా ముక్కు మొహం తెలియనోన్ని పనిలో ఎలా పెట్టుకుంటాం రా? నీకు బుర్ర పెరిగింది కానీ లోపల బోన్ మేరో లేదే. అయినా వాడిని చూస్తుంటే పనోడ్లా ఉన్నాడా? ఇప్పుడు మనకు ఆడి పని కావాలి కానీ ఆడి ముక్కు మొఖంతో మనకు పని అని చెప్పు. పైగా ఎలా ఉంటే మన చుట్టాల అబ్బాయి అని చెప్పేయచ్చు. నాకు కూడా కొంచెం పని తగ్గుద్ది. ఇంక నువ్వేం మాట్లాడుకో. నువ్వు అన్నావు అనుకో, ఆడి పని చక్కగా చేస్తే నెలాఖరికే జీతం. అనమంటావా? మరి అంటావా? అదా దా. ఇంతకీ నీ పేరేంట్రా? రానా? ఇలా రా, అలా రా, ఆ రా అన్నమాట. రామ్. ఆ? రాము. రాము. చూడమ్మా రాము, ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడే పని చేసుకోవచ్చు. నీకు నెలకు 5,000 రూపాయలు జీతం. తోట పని, ఇంటి పని ఒళ్ళు దాచుకోకుండా చేయాలి. నాకు ఓకే సార్. ముందు చొక్కా గుండి పెట్టుకో. తోట మీద ఏక వాలనివ్వకూడదు, సరేనా? అలాగే సత్తి. హే సారన్నా, 5,000 అన్నా? సరే సర్లే. ఆ పక్కన ఉన్న కొట్టంలో పడుకోవాలి, 5ంటికి లేవాలి. అన్నీ ఓకే. నీ ఆధార్ కార్డు ఒకసారి. ఆధారమే లేనోడికి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుందయ్యా? ఎంత బాట అన్నావు బ్రో, నీకు నేను లేను. సరే సర్లే, పని మొదలెట్టు. రాము, నువ్వు బట్టలు ఏం తెచ్చుకోలేదు కదా? ఇవి నేను వాడేసిన బట్టలు సైజ్ చేయించుకుని వేసుకో. ఎంజాయ్. పిల్లలు రా మీరు. అమ్మో, ఆకలేస్తుందా? ఏం కూర? కాడల కూర, పేడల పులుసు. ఇంట్లో వంట, కడుపులో మంట. ఓయ్, నీ వాలకం చూస్తే పనిలో చేయి తిరిగినట్టేం లేదే. అయ్యో లేదండి, బాగానే తిరుగుతుంది. చేయి తిరగటం కాదు. చల్లగా నాకు ఆకలేస్తుంది, ఇలా ఉండు. హలో హలో. ఓయ్ మహేష్ బాబు, 1 గ్లాసు బియ్యం, 3 గ్లాసులు నీళ్లు. ఏంటి అప్పుడే పెట్టేసావా? అయ్యో ఏమైందో? సతీ
ఆడి తీసిడు చూడవే. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? రియల్లీ ఈజ్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇంకా నయ్యం ఈయన పాలకూర ఉండమని లేదు సత్యబోధం. ఉండు ఇడికి ఇలా కాదు చెప్తా.